వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 173 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ప్రధానంగా 3 పార్టీల మధ్య పోటీ కనిపిస్తుంది. సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్తో పోలింగ్ ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఎస్ఎన్ఆర్ బిజేఎన్ఆర్ సంబంధించి డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఇప్పుడే పట్టభద్రులు ఒక్కొక్కరు కూడా చేరుకొని కూడా వారు ఓటు హక్కును సంబంధించి వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ప్రధానంగా మాత్రం 3 పార్టీల మధ్య మాత్రం హోరాహోరీ సంబంధించిన పోరు నడిచిందని చెప్పుకోవాలి. ఎవరికి వారు సంబంధించి వాళ్ళు కూడా గెలుపుపై కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పోలింగ్ సంబంధించి అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి చూస్తే మొత్తం 1,23,985 పట్టభద్రులకు సంబంధించి ఓటర్లు ఉన్నారు. ఇందులో ఖమ్మం జిల్లాకు సంబంధించి చూస్తే ఖమ్మం జిల్లానే ఎక్కువ ఓటర్లు ఉన్నారని చెప్పుకోవాలి. ఇక్కడ ఖమ్మం జిల్లాలో 50,000 మంది సంబంధించి ఓటర్లు ఉండగా ఇందులో మహిళలు సంబంధించి 33,000 మంది సంబంధించి మహిళలు ఉన్నారు. అదేవిధంగా కొత్తగూడెం జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ మొత్తం 22,590 ఓటర్లు ఉండగా ఇందులో మహిళలు 12,516, పురుషులు 22,590 ఓటర్లు సంబంధించి ఉన్నారు. మొత్తం 12 సంబంధించి ఈ మొత్తం నూతన జిల్లాలు కలుపుకొని 12 జిల్లాలకు సంబంధించి కూడా 34 అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి ఉన్నాయి. ఈ 34 అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కూడా ఎవరికి వారు సంబంధించి అక్కడ పోలింగ్ కేంద్రాల్లో చేరుకొని కూడా ఓటర్లు వారు ఓటు హక్కును సంబంధించి వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 173 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 118 సంబంధించి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అటు కొత్తగూడెం జిల్లాకు సంబంధించి చూస్తే అక్కడ 60 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి మాత్రం దాంతో పోలిస్తే ఈసారి ప్రధాన పార్టీలు సంబంధించి నువ్వా నేను అన్నట్లు కూడా తలపడ్డాయని చెప్పుకోవాలి. ఇటు బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బరిలో ఉండగా ఇటు కాంగ్రెస్ నుంచి తిరుమర్ మల్లన్న బరిలో ఉన్నారు. ఇటు బీజేపీ నుంచి కూడా ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరితో పాటుగా మిగతా ఇటు ఇండిపెండెంట్ల సంఖ్య కూడా ఈసారి గణనీయంగా పెరిగిందని చెప్పుకోవాలి. గతంతో పోల్చి ఈసారి చాలామంది కూడా ఇండిపెండెంట్లు కూడా బరిలో ఉన్న నేపథ్యంలో ఈసారి అంటే మొదటి సంబంధించి ప్రాధాన్యత ఓట్లు ఎవరు గెలుపొందకపోతే తర్వాత 2వ ప్రాధాన్యత ఓటు, తర్వాత 3వ ప్రాధాన్యత ఓటును కూడా లెక్కించనున్నారు. దీంతో ఈసారి పోలింగ్ సంబంధించి కూడా ఏ స్థాయిలో పోలింగ్ సంబంధించి నమోదు అవుతుంది అన్నది కూడా ఈసారి అభ్యర్థుల గెలుపు ఓటల మీద కూడా ఆధారపడి ఉందని చెప్పుకోవాలి. దీంతో అందరూ ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం అక్కడ పైన జాతీయ పార్టీలకు సంబంధించి కూడా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సంబంధించి మొదటి సీరియల్ నెంబర్ సంబంధించి ఉండగా 2వ సీరియల్ నెంబర్లో తిరుమర్ మల్లన్న, అదేవిధంగా 3వ సీరియల్ నెంబర్లో కూడా ఏనుగుల రాకేష్ రెడ్డి సంబంధించి ఉన్నారు. వీటితో పాటు మొత్తం 52 అంటే 49 మంది కూడా ఇతర ఇండిపెండెంట్లకు సంబంధించి బరిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని చోట్ల మాత్రం ప్రస్తుతం పోలింగ్ సంబంధించి ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎండ తీవ్రత నేపథ్యంలో వచ్చే ఓటర్లకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా కూడా అధికారులు బయట టెంట్లను కూడా ఏర్పాటు చేశారు. లోకల్లో కూడా ఇటు మంచినీళ్ళు కానీ మజ్జిగ ప్యాకెట్లకు సంబంధించి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇటు సెన్సిటివ్ సంబంధించి కొత్తగూడెం జిల్లాలో కొంత సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో అక్కడ అదనంగా పోలీసు సంబంధించిన బలగాలు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం వెబ్ కాస్టింగ్ సంబంధించి ద్వారా కూడా ఎప్పటికప్పుడు కూడా పోలింగ్ సరళను కూడా అధికారులు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం సాధారణ ఎన్నికలతో సమానంగా కూడా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి ప్రచారం జరిగిన నేపథ్యంలో గెలుపు ఓటర్లపై కూడా కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ఉదయం సంబంధించి 1 అవర్లో కొంత పోలింగ్ సంబంధించి తక్కువనే నమోదైందని చెప్పుకోవాలి. తర్వాత 10 నుంచి కొంత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఓటు హక్కును సంబంధించి వినియోగించుకోవచ్చు. అయితే గతంతో పోల్చి ఈసారి పోలింగ్ శాతం ఎంతవరకు నమోదవుతుంది అన్నది మాత్రం చూడాలి. అయితే అధికారులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే గతంతో పోల్చి ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి మాత్రం ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి మాత్రం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కెమెరా పర్సన్ సతీష్ తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.